వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై ఎడ్యుకేషన్ స్టూడియో. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి. హలో గైస్, ఈరోజు మనం 6th యూనిట్లో సి దట్ ఈజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇన్ ఇండియా ఈ లెసన్ని తెలుసుకుందాం. దిస్ ఈజ్ ద లాస్ట్ లెసన్ ఇన్ 10th క్లాస్ ఇంగ్లీష్. ఇప్పుడు టైటిల్ మీనింగ్ ఏంటి చూద్దాం. యూనిటీ ఇన్ డైవర్సిటీ. డైవర్సిటీ అంటే డిఫరెంట్ థింగ్స్, మీన్స్ డిఫరెంట్ క్యాస్ట్స్, రిలీజియన్స్. యూనిటీ అంటే ఏకత్వం. ఇండియాలో ఎన్ని క్యాస్ట్ రిలీజియన్స్ ఉన్నప్పటికీ యూనిటీ అనేది ఉంటుంది అని చెప్తున్నారు. లెసన్లోకి వెళ్ళిపోతే ఇప్పుడు ఈ లెసన్లో ఫుల్ ఇండియా యొక్క గ్రేట్నెస్ అనేది చెప్తారు. ఇండియాలో యూనిటీ గురించి చెప్తారు. ప్రజలు ఎంత యూనిటీగా ఉంటారు, ఎన్ని రిలీజియన్స్ క్యాస్ట్స్ ఉన్నా ప్రజలు యూనిటీగా ఉంటారు అని చెప్తారనమాట ఈ లెసన్లో. లెసన్ని చూద్దాం. ఇండియా ఏ కంట్రీ ఆఫ్ మెనీ ఎథనిక్ గ్రూప్స్ is a land of myriad languages, a veritable babel of tongues and numerous modes of apparel. ఎథనిక్ అంటే రేస్ ఆర్ ట్రెడిషన్ అనమాట. మెనీ ఎథనిక్ గ్రూప్స్, క్యాస్ట్ యొక్క గ్రూప్స్ అనేవి చాలా ఉన్నాయి. ఈజ్ ఏ ల్యాండ్ ఆఫ్ మెరైడ్ లాంగ్వేజెస్. మెరైడ్ అంటే అండ్ ఎక్స్ట్రీమ్లీ లార్జ్ నెంబర్ ఆఫ్, చాలా ఎక్కువ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఏ వెరిటబుల్ బ్యాబుల్ ఆఫ్ టంగ్స్. వెరిటబుల్ అంటే యూజ్డ్ ఫర్ స్పెషల్ ఇంట్రెస్ట్. బ్యాబల్ అంటే సౌండ్ ఆఫ్ మెనీ వాయిసెస్ టాక్ ఎట్ ఏ టైమ్ అనమాట. ఈ చాలా క్యాస్ట్ యొక్క రిలీజియన్స్ యొక్క గ్రూప్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకెన్నో లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి. ఇంకా చాలా యాక్టివ్గా ఉంటారు. అండ్ న్యూమరస్ మోడ్స్ ఆఫ్ అపారెల్. అపారెల్ అంటే క్లాతింగ్. చాలా మోడల్స్ ఉంటాయి మన క్లాతింగ్లో అని చెప్తున్నారు. ఫర్ ద మోస్ట్ పార్ట్ ద కాంటినెంటల్ డైమెన్షన్స్ ఆఫ్ ద కంట్రీ అకౌంట్ ఫర్ దీస్ వేరియేషన్స్ అండ్ డైవర్సిటీస్. చాలా పార్ట్, ఇండియాలో చాలా పార్ట్ అనేది ఈ వేరియేషన్స్ డైవర్సిటీస్తో ఉంది అని చెప్తున్నారు. బిసైడ్స్ దేర్ ఆర్ సెవరల్ రిలీజియన్, సెక్ట్స్ అండ్ బిలీవ్స్. ఎన్నో నమ్మకాలు, రిలీజియన్, సెక్ట్స్ తో పాటు ఎన్నో వేరియేషన్స్, డైవర్సిటీస్ కూడా ఉన్నాయి అని చెప్తున్నారు. బట్ దేర్ ఆర్ సర్టెన్ కామన్ లింక్స్ అండ్ యునైటింగ్ బాండ్స్ దట్ పీపుల్ హ్యావ్ సాట్ టు డెవలప్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ ద ఎమినెంట్లీ డిజరబుల్ గోల్ ఆఫ్ యూనిటీ ఎమిడిస్ట్ డైవర్సిటీ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే సర్టెన్ కామన్ లింక్స్ అండ్ యునైటింగ్ బాండ్స్. ఇన్ని డైవర్సిటీస్, వేరియేషన్స్, ట్రెడిషన్, క్లాత్ ఇవన్నిట్లో వేరియేషన్స్ ఉన్నప్పటికీ కొన్ని లింక్స్ ఉన్నాయి. ఏవైతే యునైటింగ్ బాండ్స్ని ఫామ్ చేస్తాయో, యునైట్ చేస్తాయో అలాంటివి కొన్ని లింక్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. అదే ఏంటి? అచీవ్ ద ఎమినెంట్లీ అంటే నోటబుల్ డిగ్రీ, అంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ గోల్, డిజరబుల్ గోల్ ఏంటి అంటే యూనిటీ ఎమిడిస్ట్ డైవర్సిటీ. ఇన్ని డైవర్సిటీస్, ఇన్ని డిఫరెంట్ క్యాస్ట్ అండ్ రిలీజియన్స్లో కూడా ఇండియన్ పీపుల్ యూనిటీగా ఉంటారు. అది వాళ్ళ అల్టిమేట్ గోల్ అని చెప్తున్నారు. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ పారాలోకి వెళ్ళిపోతే ఇట్ ఈస్ ట్రూ దట్ సూపర్ఫిషియల్ అబ్జర్వర్స్ ఆర్ లైక్లీ టు బి బివల్డర్డ్ బై ద ఆస్ట్రనైజింగ్ వెరైటీ ఆఫ్ ఇండియన్ లైఫ్. సూపర్ఫిషియల్ అంటే క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే కానీ ఏది ట్రూత్ అనేది తెలీదు అనమాట. అయితే వాళ్ళు ఏం చేశారు? బివల్డర్డ్ అంటే ఇక్కడ కన్ఫ్యూజ్డ్. ఈ సూపర్ఫిషియల్ అబ్జర్వర్స్ అనేవాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయారు. దేనికి? ఆస్ట్రనైజింగ్ వెరైటీ. ఆస్ట్రనైజింగ్ అంటే సర్ప్రైజింగ్. ఇండియన్ వెరైటీ ఆఫ్ లైఫ్ని చూసి ఈ సూపర్ఫిషియల్ అబ్జర్వర్స్ చాలా కన్ఫ్యూజ్ అయిపోయారు. అసలు ఇక్కడ యూనిటీ ఉందా లేదా, ఏకత్వంగా లేరా లేదా ఉన్నారా అని చెప్పి కన్ఫ్యూజ్ అయిపోయారనమాట. అది చెప్తున్నారు. దే ఫెయిల్డ్ టు డిస్కవర్ ద వన్ ఇన్ మెనీ, ద ఇండివిజువల్ ఇన్ ద అగ్రిగేట్, ద సింపుల్ ఇన్ ద కాంపోజిట్ అని చెప్తున్నారు. సో ఎంతోమంది పీపుల్లో ఒక యూనిటీ అనేది వాళ్ళు వెతకలేకపోయారు. అండ్ ఇండివిజువల్ ఇన్ అగ్రిగేట్ అంటే మెనీ ఎలిమెంట్స్ అనమాట. ఈ మెనీ ఎలిమెంట్స్లో యూనిటీ అనేది వెతకలేకపోయారు. అండ్ సింపుల్ ఇన్ కాంపోజిట్ అంటే ఆ మీనింగే వస్తుంది. అలాగా వాళ్ళు యూనిటీ అనేది వెతకలేకపోయారు అని చెప్తున్నారు. విత్ దెమ్ ద వరల్డ్ ఈజ్ లాస్ట్ ఇన్ ఇట్స్ పార్ట్. వాళ్ళ దృష్టిలో ఏంటి అంటే ఈ వరల్డ్, ఈ మొత్తం అనేది పార్ట్స్గా డివైడ్ అయిపోయింది అని వాళ్ళు అనుకున్నారు. వాట్ ఈజ్ నీడెడ్ ఈజ్ ద సుపీరియర్ ఇంటర్ప్రిటేషన్, సింథసిస్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద మైండ్ దట్ కెన్ గివ్ రైజ్ టు ఎ విజన్ ఆఫ్ ద వరల్డ్. అసలు ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే సుపీరియర్ ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటి అంటే యాక్షన్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ మీనింగ్ ఆఫ్ సంథింగ్. అంటే ఫుల్గా దాని మీనింగ్ అనేది డీప్గా అబ్జర్వ్ చేయాలి. సింథసిస్ అంటే కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ టు ఫామ్ వోల్ అనమాట. అంటే ఇండియన్స్ యొక్క మైండ్లో ఉన్న పవర్ని మొత్తాన్ని కలిపి ఒక వోల్గా క్రియేట్ చేయాలి. టు గివ్ రైజ్ టు ఏ విజన్ ఆఫ్ వోల్. ఈ మొత్తాన్ని క్రియేట్ చేయడానికి ఈ పవర్స్ ఆఫ్ మైండ్ అన్ని పార్ట్స్ని కలపాలి అని చెప్తున్నారు.
నెక్స్ట్ పారా. A keen penetrating insight will not fail to recognize the fundamental unity beneath the manifold variety in India. A keen penetrating అంటే go into. ఇక్కడ మనము ఇండియా గురించి డీప్గా రీసెర్చ్ చేసుంటే ఈ ఫండమెంటల్ యూనిటీ అనేది ఈ మ్యానిఫోల్డ్ వెరైటీ, మ్యానిఫోల్డ్ అంటే మెనీ ఆర్ వేరియస్ అని అర్థం వస్తుంది. ఈ మెనీ వెరైటీస్, మెనీ క్యాస్ట్, మెనీ రిలీజియన్స్ ఇవన్నిటిలో మనం ఫండమెంటల్ యూనిటీని రికగ్నైజ్ చేయగలం అని చెప్తున్నారు. ద డైవర్సిటీ ఇట్ సెల్ఫ్ ఫార్ ఫ్రమ్ బీయింగ్ ఎ డ్యామేజింగ్ కాజ్ ఆఫ్ డిస్యూనిటీ అండ్ వీక్నెస్ ఈజ్ ఎ ఫెర్టైల్ సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ వెల్త్. ఏం చెప్తున్నారంటే డైవర్సిటీ అనేది డిస్యూనిటీని, వీక్నెస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది చాలా ఫార్ థింగ్ అనమాట, తెలీదు, కానీ ఇది స్ట్రెంగ్త్ని, వెల్త్ని మాత్రం బాగా ఫామ్ చేస్తుంది అని చెప్తున్నారు. సర్ Herbert Risley has rightly observed, beneath the manifold diversity of physical and social types, languages, customs and religions which strike the observer in India, there can still be discerned a certain underlying uniformity of life from the Himalayas to Cape Comorin. ఇక్కడ ఏం చెప్తున్నారో చూడండి. సర్ హెర్బర్ట్ రైజ్లీ అంట చెప్పారు, ఏంటి అతను అబ్జర్వ్ చేశారంట, ఏంటంటే ఈ మెనీఫోల్డ్ డైవర్సిటీ అంటే మెనీ అని చెప్పాను కదా, డైవర్సిటీలో ఈ వేరియస్ థింగ్స్లో ఫిజికల్ అండ్ సోషల్ టైప్స్ అంటారు, అంటే లాంగ్వేజెస్, కస్టమ్స్, రిలీజియన్స్, ఇలా వేరియస్ టైప్స్ ఉన్నాయి కదా. ఏవైతే అబ్జర్వర్, ఇండియన్ ఎవరు అబ్జర్వ్ చేస్తారో వాళ్ళకి ఇవి మాత్రమే స్ట్రైక్ చేస్తాయి కదా. అదే మనం డీప్గా చూసినట్లయితే స్టిల్ బి డిసర్న్డ్ ఎ సర్టైన్ అండర్లయింగ్ యూనిఫార్మిటీ ఆఫ్ లైఫ్. ఏంటంటే టు నో, వాళ్ళు తెలుసుకోవాలి ఏంటి అండర్లయింగ్ యూనిఫార్మిటీ ఆఫ్ లైఫ్. హిమాలయాస్ నుంచి కేప్ కెమోరిన్ వరకు అండర్లయింగ్ యూనిటీ అనేది ఉంది, అది తెలుసుకోవాలి అని చెప్తున్నారనమాట. ఎవరు ఇండియాని అబ్జర్వ్ చేస్తారు కదా వాళ్ళు ఓన్లీ ఈ డైవర్సిటీయే కాకుండా ఈ అండర్లయింగ్ యూనిటీ అనేది తెలుసుకోవాలి అని సర్ హెర్బర్ట్ రైజ్లీ చెప్తున్నారు. నెక్స్ట్, from his long and first-hand experience in India, Vincent A. Smith says that the civilization of India has many features which differentiate it from that of the other regions of the world. While they are common to the whole country in degree sufficient to justify its treatment as a unity in the history of human, social and intellectual development. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇండియా అనేది వేరే కంట్రీస్తో, వేరే సివిలైజేషన్స్తో చూసుకుంటే చాలా డిఫరెన్షియేట్గా ఉంటుంది, ఇంకా వరల్డ్లో మిగతా రీజియన్స్తో కంపేర్ చేస్తే డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్, ఇక్కడ ఈ ఇండియన్ కంట్రీలో మొత్తంగా కామన్గా ఏముంది అంటే మనం ఏం జస్టిఫై చేయగలము అంటే యూనిటీ ఇన్ ద హిస్టరీ ఆఫ్ హ్యూమన్, సోషల్ అండ్ ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్. మన డెవలప్మెంట్లో, సోషల్ అండ్ ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్లో ఒక యూనిటీ అనేది మనం చూడగలం. విన్సెంట్ ఏ స్మిత్ చెప్తున్నారనమాట. నెక్స్ట్, even the early Indian history unmistakably shows that the political conscience of the people has from the very early times grasped the whole of India as a unit and assimilated the entire area as a theatre of its activities. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇండియా హిస్టరీ, మన యొక్క ఇండియా హిస్టరీ అనేది ఇప్పుడు ఏం చెప్తుంది, ఇప్పుడు అన్మిస్టేకబుల్లీ షోస్, ట్రూగా ఏం చెప్తుంది అంటే పొలిటికల్ కాన్షియస్, పాలిటిక్స్లో ఏం జరుగుతుంది అని చెప్పి ప్రజలకి ఒక కాన్షియస్ మైండ్ ఉంటుందన్నమాట. అలా ఉండడం వల్ల ఇండియా అంతటిని ఒక యూనిటీగా చేసుకున్నారనమాట. అండ్ ఎసిమిలేటెడ్, ఇక్కడ ఎసిమిలేటెడ్ అంటే ఏంటి అంటే అండర్స్టాండ్ ఫుల్లీ, మొత్తాన్ని ఫుల్గా అండర్స్టాండ్ చేసుకోవడం వల్ల ఎంటైర్ ఏరియా యాజ్ ది థియేటర్ ఆఫ్ ఇట్స్ యాక్టివిటీస్. అంటే వేరియస్ డ్యాన్స్ ఫామ్స్ అనేవి, డ్యాన్స్ ఫామ్స్, కల్చర్స్, ట్రెడిషన్స్, ఇలా చాలా యాక్టివిటీస్కి ఇండియా అనేది ఒక థియేటర్ లాగా ఫామ్ అయ్యింది అనమాట. ఓకేనా. ఇండియా ఈజ్ నాట్ ఏ మేరీ జోగ్రఫికల్ ఎక్స్ప్రెషన్ నార్ ఈజ్ ఇట్ ఏ మేరీ కలెక్షన్ ఆఫ్ సెపరేట్ పీపుల్స్, ట్రెడిషన్స్ అండ్ కన్వెన్షన్స్. ఇండియా అనేది కేవలం జోగ్రఫికల్ ఎక్స్ప్రెషన్స్ యొక్క గ్రూప్ అనే కాదు, నెక్స్ట్ సెపరేట్ పీపుల్స్ యొక్క కలెక్షన్ అని అనలేము, ట్రెడిషన్స్ యొక్క కలెక్షన్ అనలేము, కన్వెన్షన్స్ యొక్క కలెక్షన్ అని కూడా అనలేము అని చెప్తున్నారు. ఇండియా ఈజ్ మచ్ మోర్ దెన్ దిస్. ద బెస్ట్ ప్రూఫ్ లైస్ ఇన్ ద ఫ్యాక్ట్ దట్ ఇండియన్ హిస్టరీ హాజ్ క్వికెండ్ ఇన్ టు లైఫ్. ఇవన్నిటికంటే ఇండియా ఇంకా మోర్గా ఉంది. ఓన్లీ ట్రెడిషన్స్, కల్చర్స్ ఇవన్నిటి యొక్క గ్రూపే కాదు, దీనికంటే చాలా ఎక్కువ అని చెప్తున్నారు. బెస్ట్ ప్రూఫ్ ఏంటి అంటే ఇండియన్ హిస్టరీలో
క్వికెండ్ ఇంటూ లైఫ్ అంటే స్టిల్ అలైవ్గా ఉంది. మన ఇండియన్ హిస్టరీ అనేది మన ఇండియన్ పీపుల్తో ఇంకా ఫాలో అవుతూ ఉంది అని అర్థం. India has many races, castes, subcastes, nationalities and communities. But the heart of India is one. We are all heirs to a common and rich culture. Our cultural heritage consists of our art and literature as they flourished centuries ago. Our cultural heritage serves as a bond of unity between people of different faiths and creeds. ఏం చెప్తున్నారంటే ఇండియా హ్యాస్ మెనీ రేసెస్, కల్చర్స్, సబ్కాస్ట్, నేషనాలిటీస్ అండ్ కమ్యూనిటీస్. ఇవన్నీ ఉన్నాయి ఇండియాలో, కానీ హార్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ వన్. ఇండియా యొక్క హార్ట్ మాత్రం ఒక్కటే. మనమందరం ఈ రిచ్ కల్చర్కి వచ్చిన హెయిర్స్ అంటే వారసత్వం, వాటి యొక్క వారసత్వం మనము అని చెప్తున్నారు. అవర్ కల్చరల్ హెరిటేజ్ కన్సిస్ట్ ఆఫ్ ఆర్ట్ అండ్ లిటరేచర్ యాజ్ దే ఫ్లోరిష్డ్ అంటే గ్రో ఆర్ డెవలప్ ఇన్ ఏ హెల్తీ వే. అంటే ఈ సెంచురీస్ ఎగో ఈ ఆర్ట్ అండ్ లిటరేచర్ అనేది డెవలప్ అయిపోయి అవే ఇప్పుడు మనకి మళ్ళీ హెయిర్స్ అంటే వారసత్వంగా, హెరిటేజ్ అంటే ప్రాపర్టీ దట్ కెనాట్ బి ఇన్హెరిటెడ్, అది మనకి వారసత్వంగా వచ్చింది, ఇంకా ఎవరు దాన్ని పొందలేరు అని చెప్తున్నారనమాట. అవర్ కల్చరల్ హెరిటేజ్ సర్వ్స్ యాజ్ ఎ బాండ్ ఆఫ్ యూనిటీ బిట్వీన్ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ ఫెయిత్స్ అండ్ క్రీడ్స్ అంటే స్టేట్మెంట్ ఆఫ్ షేర్డ్ బిలీవ్స్ ఆఫ్ కమ్యూనిటీ అనమాట. డిఫరెంట్ ఫెయిత్స్, వేరే వేరే నమ్మకాలతో ఉన్న వాళ్ళని అండ్ వేరే వేరే ఫెయిత్స్ బిలీవ్స్ ఉన్న వాళ్ళని, వేరే వేరే కమ్యూనిటీస్ ఉన్న వాళ్ళని ఒకటి చేస్తుంది అని చెప్తున్నారు అనమాట. ఏంటి కల్చరల్ హెరిటేజ్ యొక్క సాంప్రదాయం అనేది వేరియస్ కల్చర్స్, వేరియస్ ఫెయిత్స్, వేరియస్ బిలీవ్స్, వేరియస్ రీజియన్స్ ఉన్న వాళ్ళందరినీ యునైట్ చేస్తుంది అని చెప్తున్నారు. The streams of different cultures have flowed into our subcontinent to make us what we are and what we will be. There were Dravidians in India before the coming of Aryans, and Hinduism is a blend of the cultures of the north and the south. ఇక్కడ ఏం చెప్తున్నారు, స్ట్రీమ్స్ అంటే రివర్, ప్రవాహం అంటే నిజంగా అలా పోలుస్తున్నారు. ఈ డిఫరెంట్ కల్చర్స్ యొక్క ప్రవాహం అనేది ఈ సబ్ కాంటినెంట్లో, ఇండియాలో వీటి యొక్క ప్రవాహం అనేది మనం ఎలా ఉండాలి, ఎలా ఉంటాము అని చెప్తున్నారు. దే ఆర్ ద్రవిడియన్స్ ఇన్ ఇండియా బిఫోర్ కమింగ్ ఆఫ్ ఆరియన్స్ హిందూయిజం రాకముందు ద్రవిడియన్స్ వచ్చారు మన ఇండియాకి. వాళ్ళు నార్త్ అండ్ సౌత్ యొక్క కల్చర్స్ ఇక్కడ బ్లెండ్ అంటే టు మిక్స్ టూ అనమాట. ఆరియన్స్ హిందూయిజం రాకముందు ద్రవిడియన్స్ ఇండియాకి వచ్చారు, వాళ్ళ వల్ల మనకి నార్త్ అండ్ సౌత్ యొక్క కల్చర్స్ అనేవి మిక్స్ అయ్యాయి అని చెప్తున్నారు. India has 150 dialects and 22 recognized regional languages, but Hindi, like English, has come to stay as the lingua franca of our nation. From Kashmir to Kanyakumari and from Mumbai to Nagaland, Hindi is now understood and is recognized as the national language of India. Indialo 150 dialects అంటే the forms of language spoken in one area. ఒక ఏరియాలో 150 ఉన్నాయన్నమాట. అండ్ 22 రికగ్నైజ్డ్ రీజనల్ లాంగ్వేజెస్ అండ్ 22 లాంగ్వేజెస్ ఉన్నాయట ఇండియాలో. కానీ ఇంగ్లీష్ లాగానే హిందీ కూడా అలవాటు పడే భాషలాగా అయిపోయింది. హిందీ కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ముంబై నుంచి నాగాలాండ్ వరకు కూడా హిందీ అనేది ఇప్పుడు చాలా ఈజీగా అండర్స్టాండ్ అండ్ రికగ్నైజ్ చేసుకోగలుస్తున్నారు ప్రజలు. సో అది నేషనల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియాగా కూడా అయ్యింది అని చెప్తున్నారు. నెక్స్ట్, ఇండియా హ్యాస్ ఏ రిచ్ కల్చరల్ హెరిటేజ్. వీఆర్ ఇన్హెరిటర్స్ of several grand treasures in the fields of music, fine arts, dance, drama, theatre and sculpture. చాలా రిచ్ అయిన కల్చరల్ హెరిటేజ్ సాంప్రదాయం ఉంది. హెరిటేజ్ అంటే ఏంటి తెలుసు కదా మీకు, ప్రాపర్టీ దట్ కెనాట్ బి ఇన్హెరిటెడ్, ఎవరికి అది రాదు, ఓన్లీ ఇండియన్ పీపుల్కే చాలా రిచ్ కల్చరల్ హెరిటేజ్ ఉంది. ఆ రిచ్ కల్చరల్ హెరిటేజ్ని మనం ఇప్పుడు పొందాము. ఏంటి అవి? మ్యూజిక్, ఫైన్ ఆర్ట్స్, డ్యాన్స్, డ్రామా, థియేటర్ అండ్ స్కల్ప్చర్, వీటన్నిటి యొక్క ఇన్హెరిటర్స్ము అని చెప్తున్నారు. అవర్ సేజెస్ అండ్ సీర్స్ హ్యావ్ లెఫ్ట్ బిహైండ్ ఏ ట్రెడిషన్ ఆఫ్ పియాటీ, ఫినాన్స్, స్పిరిచువల్ గ్రేట్నెస్, కాంక్విస్ట్ ఆఫ్ ప్యాషన్ ఎక్సెట్రా. మన సేజెస్ అండ్ సీర్స్, సేజెస్ అంటే వైజ్ పీపుల్, సీర్స్ అంటే ద పీపుల్ హూ థింక్ అబౌట్ ఫ్యూచర్లో ఏం జరుగుతుందో వాటి గురించి చెప్పడం అనమాట. లెఫ్ట్ బిహైండ్ వాళ్ళు విడిచిపెట్టారు. ఏంటది? పియాటీ అంటే షోయింగ్ డీప్ రెస్పెక్ట్ చూపించడం. అండ్ ఫినాన్స్ అంటే సెల్ఫ్ పనిష్మెంట్ ఫర్ రాంగ్ డూయింగ్ అనమాట. మనం ఏదైనా రాంగ్ చేస్తే మనమే సెల్ఫ్ పనిష్మెంట్ ఇచ్చుకోవాలి, చేసిన పని తప్పు అని మనల్ని మనం తెలుసుకోవాలి అని చెప్తున్నారు. స్పిరిచువల్ అంటే
రిలేటింగ్ టు రీజియన్ ఆర్ రిలీజియస్ బిలీవ్, అదే మన నమ్మకాల యొక్క గొప్పతనము అండ్ కాంక్విస్ట్ ఆఫ్ ప్యాషన్, మన ప్యాషన్ మీద మనకు పట్టుదల ఉండాలని ఇవన్నీ చెప్పారంట. ఎవరు? సేజెస్ అండ్ సీర్స్. సేజెస్ అంటే మన వైజ్ పీపుల్, సీర్స్ అంటే ఫ్యూచర్ గురించి చెప్పేవాళ్ళు. వీళ్ళు మనకి ఇవన్నీ చెప్పారు అని చెప్తున్నారు. అవర్ స్క్రిప్చర్స్ ఆర్ ద స్టోర్ హౌసెస్ ఆఫ్ స్పిరిచువల్ విజ్డమ్. అవర్ సెయింట్స్ ఆస్పైర్ టు ద రియలైజేషన్ ఆఫ్ ద ఇన్ఫినిట్. వీ హ్యావ్ ఇన్హెరిటెడ్ గ్రేట్ స్పిరిచువల్ వాల్యూస్ కాంట్రాస్టెడ్ విత్ విచ్ ద మెటీరియలిస్టిక్ ప్రోగ్రెస్ ఆఫ్ ద వెస్ట్ అపియర్స్ ఇన్సిగ్నిఫికెంట్. చూడండి, అవర్ స్క్రిప్చర్స్. స్క్రిప్చర్స్ అంటే ఏంటి అంటే స్కేర్డ్ రైటింగ్ ఆఫ్ క్రిస్టియనిటీ, అంటే అప్పుడు రాసిన రైటింగ్స్ అనమాట. అవి ఏంటి అంటే స్పిరిచువల్ విజ్డమ్. స్పిరిచువల్ అంటే మన నమ్మకాల యొక్క స్టోర్ హౌసెస్ అని చెప్తున్నారు. అవర్ సైన్స్ ఆస్పెక్ట్, మనం ఇన్ఫినిట్గా ఎదగాలి అని చెప్పి మన సైన్స్ అనుకున్నారు. వీ హ్యావ్ ఇన్హెరిటెడ్ గ్రేట్ స్పిరిచువల్ వాల్యూస్, అంటే మనం చాలా నమ్మకాలని, మనం చాలా రీజనల్ థింగ్స్ని మనం ఇన్హెరిట్ చేసుకున్నాము మన పూర్వీకుల నుంచి. అండ్ కాంట్రాస్టెడ్ విత్ విచ్ ద మెటీరియలిస్టిక్ ప్రోగ్రెస్ ఆఫ్ ద వెస్ట్ ఈజ్ ఇన్సిగ్నిఫికెంట్. ఇవన్నిటినీ కానీ కాంట్రాస్ట్ అంటే డిఫరెన్షియేట్, మన వెస్ట్తో యొక్క కంపేర్ చేసుకుంటే వెస్ట్ యొక్క మెటీరియలిస్టిక్ ప్రోగ్రెస్ అనేది మనకి అసలు ఇంపార్టెంటే కాదు, అది ఇన్సిగ్నిఫికెంట్ అని మనకు తెలుస్తుంది అనమాట. మనది చాలా గొప్పది, మన యొక్క గ్రేట్నెస్ అనేది మనకు తెలుస్తుంది. The West has to learn a lot from India, and it has now been realized when people in the United States and Europe are turning to the Indian way of life. Indian yogis and maharshis, musicians and spiritual leaders have all attracted them in a big way. ఇప్పుడు వెస్ట్ పీపుల్ ఇండియా నుంచి చాలా తెలుసుకున్నారంట. ఎప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యారు? ఎప్పుడు అంటే యునైటెడ్ స్టేట్స్ అండ్ యూరప్ పీపుల్ ఇండియన్ వే ఆఫ్ లైఫ్కి టర్న్ అయిపోతున్నారు, ఇండియన్ వే ఆఫ్ లైఫ్ని అలవర్చుకుంటున్నారు. ఇండియన్ యోగీస్, మహర్షీస్, మ్యూజిషియన్స్, స్పిరిచువల్ లీడర్స్ వీళ్ళందరూ వాళ్ళని అంతగా అట్రాక్ట్ చేశారు అని చెప్తున్నారు. ఏ సిగ్నిఫికెంట్ మూవ్ టు ప్రాజెక్ట్ ఇండియాస్ కల్చరల్ యూనిటీ హ్యాస్ బీన్ ద హోల్డింగ్ ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా ఇన్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్. సిగ్నిఫికెంట్ మూవ్ ఏంటి అంటే ఫెస్టివల్స్, ఇండియాలో ఉన్న ఫెస్టివల్సే అవన్నిటికీ కారణం. కల్చరల్ యూనిటీ, ట్రెడిషనల్ యూనిటీ అనమాట. అందరూ సెలబ్రేట్ చేసుకోవడం ఫెస్టివల్స్ అనేవి, అవన్నీ ఈ కల్చరల్ హెరిటేజ్కి యుఎస్, యూరోప్ వాళ్ళు కూడా ఇండియన్ వే ఆఫ్ లైఫ్కి టర్న్ అవ్వడానికి కూడా కారణము అని చెప్తున్నారు. ద వెస్ట్ ఈజ్ ఫాస్ట్ ఇంక్లైనింగ్ టువర్డ్ అవర్ స్పిరిచువల్ వాల్యూస్ విచ్ ఇంక్లూడ్ మెడిటేషన్ అండ్ కంటెంప్లేషన్, చారిటీ అండ్ లవ్, universal brotherhood and fear of God, piety and unselfishness, control of passions and peace of mind. ఇవన్నీ ఏవైతే మన ఇండియాలో ఉన్నాయో, ఇండియన్ పీపుల్కి తెలుసో, ఇండియన్ పీపుల్ ఇప్పుడు అలవర్చుకున్నారో అవి వెస్ట్ వాళ్ళు కూడా అలవాటు చేసుకుంటున్నారు, అలవాటు చేసుకోవడానికి రెడీగా అవుతున్నారు. ఇంక్లైనింగ్ అంటే వాళ్ళు కూడా వీటి వైపు వస్తున్నారు, వీటి వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని అర్థం వస్తుంది. అదే ఇండియా యొక్క ఈ థింగ్స్ని, స్పిరిచువల్ వాల్యూస్ని, లవ్, యూనివర్సల్ బ్రదర్హుడ్, ఇవన్నీ వెస్ట్ వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్స్లో కూడా అలవర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని చెప్తున్నారు. నెక్స్ట్, our cultural unity is further exemplified by the temples of the south end of Khajuraho, the caves of Ajanta and Ellora, which are shining examples of India's proficiency in sculpture and architecture. ఏంటంటే ఇప్పుడు ఇండియా యొక్క స్కల్ప్చర్ని అండ్ ఆర్కిటెక్చర్ని మనకి కళ్ళకు కట్టినట్లుగా చూపించడానికి ఇండియాలో ఎన్నో కట్టడాలు ఉన్నాయి. టెంపుల్స్ ఆఫ్ సౌత్ ఎండ్ ఆఫ్ ఖజురాహో, ఈ ఖజురాహోలో అండ్ సౌత్లో ఉండే టెంపుల్స్, అజంతా కేవ్స్, అల్లోరా కేవ్స్, ఇవన్నీ చాలా ఎగ్జాంపుల్స్గా ఉంటాయి ఇండియా యొక్క ఆర్కిటెక్చర్ని అండ్ స్కల్ప్చర్ యొక్క గొప్పతనాన్ని చూపించడానికి. అవర్ మ్యూజిక్ హ్యాస్ కమ్ టు ఎంజాయ్ వరల్డ్ వైడ్ పాపులారిటీ. ఏంటి అంటే మన మ్యూజిక్, ఇండియాలో ఉండే మ్యూజిక్ ఇప్పుడు వరల్డ్ వైడ్గా పాపులారిటీ చెందుతుంది అని చెప్తున్నారు. ఇండియన్ క్లాసిక్ మ్యూజిక్ లైక్ ద ఇండియన్ డాన్సెస్ ఈజ్ బిల్ట్ ఆన్ ద కాన్సెప్ట్ ఆఫ్ రాగాస్ అండ్ తాలాస్. ఈచ్ రాగా ఈజ్ రిగార్డెడ్ అప్రోప్రియేట్ టు సర్టైన్ టైమ్ ఆఫ్ ఎ డే ఆర్ ద నైట్. They are believed to be about 250 ragas in common use in the north as well as in the south.
ఇండియన్ క్లాసిక్ మ్యూజిక్ అనమాట, ఇండియన్ డ్యాన్సెస్ ఇవన్నీ చాలా గొప్పతనాన్ని ఉన్నాయి, ఇవన్నీ చాలా స్ప్రెడ్ అవుతున్నాయి అని చెప్తున్నారు. అండ్ ఈ డ్యాన్సెస్, ఈ మ్యూజిక్ అనేది రాగాలు అండ్ తాళాలు అంటారు కదా, అలా ఉన్నాయి. ఈ రాగా అనేది డేలో ఒక సర్టైన్ టైం, డేలో కానీ నైట్లో కానీ ఒక సర్టైన్ టైంలో రికార్డ్ అయి ఉంటుంది, అప్రోప్రియేట్ టు ఏ సర్టైన్ టైం అనమాట. ఇవి దే ఆర్ డివైడెడ్ ఇంటూ 250 రాగాస్ ఉన్నాయి. నార్త్ అండ్ సౌత్ ఇవన్నీ యూజ్ చేసినవన్నీ చూసుకుంటే 250 రాగాస్ ఉన్నాయి మన ఇండియాలో అని చెప్తున్నారు. ఇన్ ద మోడర్న్ టైమ్స్ పీపుల్ లైక్ రవిశంకర్ టేకెన్ ద ఇండియన్ మ్యూజిక్ to the west and thus bridged the gap between the music of the east and the west. ఈ రవిశంకర్ అలాంటి పీపుల్ ఏం చేశారు అంటే ఇండియన్ మ్యూజిక్ని వెస్ట్ తీసుకుని వెళ్ళారు, అప్పుడు ఈస్ట్ అండ్ వెస్ట్లో ఉండే గ్యాప్ని తగ్గించారు. Other significant features of India's cultural unity are the variety, color and the emotional richness of its dances. The country abounds in tribal dances, folk dances as well as classic dances of the great virtuosity. The throughout India dance is regarded not merely as an accompaniment to the social intercourse but also as a mode of aesthetic expression and spiritual realization. India's cultural unity ki most significant ఏంటి అంటే ఇండియా యొక్క వేరియస్ పెర్ఫార్మెన్స్ కానీ వాటి యొక్క కల్చర్స్ కానీ ఎమోషనల్ రిచ్నెస్ డ్యాన్స్ మీద ఉండే వాళ్ళ ఇంట్రెస్ట్ కానీ ఇవన్నీ కల్చరల్ యూనిటీకి మరొక సిగ్నిఫికెంట్ పార్ట్ అని చెప్తున్నారు. ఇంకా ద కంట్రీ అబౌండ్స్ ఇన్ ట్రైబల్ డ్యాన్సెస్, కంట్రీలో ఏమేమి ఉన్నాయి, ట్రైబల్ డ్యాన్సెస్, ఓల్డ్ డ్యాన్సెస్, ఇంకా క్లాసికల్ డ్యాన్సెస్ కూడా ఉన్నాయి. ఆఫ్ గ్రేట్ విర్చువాసిటీ అంటే గ్రేట్ స్కిల్ ఇన్ మ్యూజిక్. ఇలా ఎన్నో ట్రైబల్ డ్యాన్సెస్ కానీ, ఓల్డ్ డ్యాన్సెస్ కానీ, క్లాసికల్ డ్యాన్సెస్ కానీ ఇవన్నీ చాలా మంచి మ్యూజిక్తో ఉన్నాయి కంట్రీలో అని చెప్తున్నారు. సోషల్ లైఫ్లో చూసుకుంటే డ్యాన్స్ అనేది ఇండియా మొత్తానికి ఓన్లీ ఒక మ్యూజిక్ పార్ట్ కాదు, ఇది చాలా గొప్పగా ఎస్థెటిక్ ఎక్స్ప్రెషన్. ఎస్థెటిక్ అంటే ఏంటి అంటే కన్సర్న్ విత్ బ్యూటీ, ఇందులో మనం బ్యూటీని వెతకొచ్చు, దీంట్లో ఉన్న బ్యూటీని వెతకాలి. స్పిరిచువల్ రియలైజేషన్ అంటే మన బిలీవ్స్ని, మన కల్చర్స్ని చూపిస్తున్నాయి అని చెప్తున్నారు. The great symbol of dance is Shiva, the cosmic dancer, depicted in sculpture and poetry as Nataraja. Similarly, the classical theatre in India has a history of more than 2000 years. It was performed in palaces and in temples. The classical plays combined music and dance. Tragedy was and is still discouraged otherwise. The range of themes covered is wide. డ్యాన్స్లో గ్రేట్ సింబల్ ఎవరు అంటే లార్డ్ శివ, ఎవరైతే కాస్మిక్ డాన్సర్. ఇతనే స్కల్ప్చర్ అండ్ పోయిటరీలో మనం నటరాజా అని పిలుస్తాం. ఇతనే డ్యాన్స్కి గ్రేట్ సింబల్ అని చెప్తారు. మన క్లాసికల్ థియేటర్ ఆఫ్ ఇండియా, అదే మన కల్చరల్ యాక్టివిటీస్ ఇండియాలో మోర్ దెన్ 2000 ఇయర్స్ ముందు నుంచే మనకి ఇవన్నీ ఉన్నాయి అని చెప్తున్నారు. టెంపుల్స్లో, ప్యాలెసెస్లో ఇవన్నీ జరిగేవి అని చెప్తున్నారు. ఇంకా ఈ క్లాసికల్ ప్లేస్ అనేవి కాంబినేషన్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ యొక్క కాంబినేషన్. ఇందులో జరిగిన ట్రాజడీ ఏంటి అంటే వీళ్ళని అందరూ డిస్కరేజ్ ఎక్కువ ఉండేది, లేదు అంటే ఇది వరల్డ్ వైడ్గా కవర్ అయి ఉండేది, వరల్డ్ వైడ్గా ఇది స్ప్రెడ్ అయి ఉండేది అని చెప్తున్నారు. It is the strand of cultural unity running through the country that we are here to, and which people in the West are increasingly turning now. It is up to the younger generation uphold this torch of cultural unity for the rest of the world to see, follow and emulate, and not get dazed by the superficial prosperity and material achievement of the West, where man has set foot on the moon in his quest for space travel but finds himself isolated in his own society and community. ఏం చెప్తున్నారంటే ఇన్ ది స్ట్రాండ్ ఆఫ్ కల్చరల్ సొసైటీ, ఈ కల్చరల్ సొసైటీలో మనం నివసిస్తున్నాం, మనం వాటికి వారసులం. అండ్ పీపుల్ వెస్ట్లో ఉండే పీపుల్ కూడా ఈ లైఫ్ స్టైల్కి టర్న్ అవుతున్నారు అని చెప్తున్నారు. అండ్ ఇప్పుడు యంగర్ జనరేషన్ ఈ టార్చ్ని అప్హోల్డ్ చేసుకోవాలి, ఈ కల్చరల్ యూనిటీ అనే టార్చ్ని వాళ్ళు కూడా అప్హోల్డ్ చేసుకొని మిగతా వరల్డ్కి కూడా అది చెప్పాలి. ఫాలో అండ్ ఎమ్యులేట్ అంటే మ్యాచ్, వాళ్ళకు కూడా వీటి వైపే ఫాలో అయినట్లు చెయ్యాలి అని చెప్తున్నారు. డేజ్డ్ అంటే ఏబుల్ టు థింక్ అనమాట.
సూపర్ఫిషియల్ ప్రాస్పరిటీ వైపు వాళ్ళు థింక్ చేసేటట్టు మనం చెయ్యకూడదు. అండ్ వెస్ట్ యొక్క మెటీరియల్ అచీవ్మెంట్ వైపు మనం ఉండకూడదు. అండ్ మ్యాన్ స్పేస్ ట్రావెల్ కోసమని మూన్ మీద ఫుట్ పెట్టాడు. అండ్ లాస్ట్కి అతనికి ఏమయ్యింది, అతని యొక్క సొసైటీ అండ్ కమ్యూనిటీ నుంచి అతను ఐసోలేట్ అయిపోయారనమాట. వెస్ట్లో అలా జరిగింది. అలాంటి వెస్ట్ యొక్క మెటీరియల్ అచీవ్మెంట్ని మనం చూసి మనం దాన్ని ఫాలో అవ్వకూడదు. ఇప్పుడున్న యంగర్ జనరేషన్ ఈ కల్చరల్ యూనిటీ అనే ఒక టార్చ్ని అప్హోల్డ్ చేసుకొని ఇంకా మన నెక్స్ట్ జనరేషన్స్కి అదే ఇవ్వాలి అని చెప్తున్నారు. ఇది ఈ లెసన్ యొక్క థీమ్ అనమాట. ఇండియా యొక్క గ్రేట్నెస్ చెప్తారు. ఇండియా యొక్క యూనిటీ, ఇన్ని కల్చర్స్, ఇన్ని రిలీజియన్స్, ఇన్ని క్యాస్ట్ ఉన్నప్పటికీ ఇండియాలో యూనిటీ ఉంది, పీపుల్ అందరూ యునైటెడ్గా ఉన్నారు అని చెప్పడమే ఈ లెసన్ యొక్క మెయిన్ థీమ్. ఓకేనా? ఇంతటితో మన 10th క్లాస్ ఇంగ్లీష్ లెసన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పటికీ మీరు ఇంకే ఏదైనా లెసన్ చూడనట్లయితే డిస్క్రిప్షన్లో మిగతా లెసన్స్ లింక్స్ అన్నీ పెడతాము, మీరు చూడొచ్చు. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్. సీ యూ నెక్స్ట్ క్లాస్. బాయ్ బాయ్, టేక్ కేర్.